సరే అల్లుడు, నాకెందుకుంటది? నువ్వు కాలేసుకో, అవసరమైతే చెయ్యి కూడా వేసుకో. మామని ఇడిసబెట్టి బయట దేశం పోయి బాగా అన్యాయం చేసిండు అత్త. కనిపిత్తలేదా అల్లుడు? ఇదే మన రూము. ఇగో గిక్కనే మనం వండుకునే ప్లేస్. ఓకే అల్లుడు, నీ ఇష్టం. ఆ? ఏంటి ఇక్కన్నా? ఎవరైనా చూస్తారు, లోపలికి రా. ఏమండి, చెప్పే. ఇది చాలా అన్యాయం అండి. ఏమైంది? పెళ్ళైన 3 నెలలకే నన్ను విడిచిపెట్టి మీరు బయట దేశం పోయినరు. ఇప్పుడు ఏమైంది? ఏమైంది ఏందండి? మీరేమో అక్కడ, నేనేమో ఇక్కడ. ఏమైంది? నిన్న హ్యాపీనే చూసుకుంటున్నావు కదా, నెల నెల డబ్బులు కూడా పంపిస్తాను కానీ. అన్ని డబ్బులతోనే ముడిపడి ఉండేయండి, కొన్ని మనసుతో కూడా ముడిపడి ఉంటాయండి. అబ్బా, ఈ బాధ ఏందో చెప్పే. వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. వచ్చిందాయి ఫీలింగ్స్, వచ్చిందాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. అబ్బా, ఒక్క 2 సంవత్సరాలు ఓపిక పట్టే, నేను అత్త గాని. ఏంది ఇంకా 2 సంవత్సరాల? నా వల్ల కాదు, నేను ఆగలేనండి. హలో హలో, ఛీ, ఎప్పుడు ఇంతే. మంచి మూడ్ నుండి ఫోన్ మాట్లాడినప్పుడే మాట్లాడు, కట్ చేసిండు. ఏమైందే పొద్దుగాల ఫోన్ మీద కోపానికి వస్తున్నావు? ఫోన్ మీద కోపానికి అత్తలేనే, ఫోన్ లో మాట్లాడే మా ఆయన మీదకి అత్తన్నా. ఎందుకు, ఏమైంది? ఏం చెప్పమంటవే, పెళ్ళైన 3 నెలలకే మా ఆయన బయట దేశం బాయ్. ఇక అగత్తలేకపోయి, అందుకేనే ఈ బాధ. అబ్బో, మీ ఆయన నెలలకు పైసలు పంపనే పట్టే అవిటితోటి చీరలు నగలు కొనుక్కొని వేసుకునే పడుతుంది, కట్టుకునే పడుతుంది. ఇంకేం బాధనే? నా మొగుడు పక్కకే లేనప్పుడు ఈ చీరలు కట్టుడు, ఈ నగలేసుకొని సోకు రెడీ అవుడు ఎందుకే? గట్లంటవేందే? మొగుడు లేకుంటే ఏంది? మంచిగా రెడీ అయ్యి బయటకు పోతే 10 మంది చూడరా? నా బాధ నీకు ఇప్పుడు కాదే, నీ మొగుడు బయట దేశం పోతే ఏర్పడుతుంది. నా మొగుడు ఇంట్లోకెళ్ళి బయటకే వెళ్ళాడు, ఇంకా బయట దేశం పోతాడా అని. సరే గాని ఇంట్లో బియ్యం లేవు, అయిపోయినాయి, గొన్ను పెట్టు. సరే ఇటీ. గొన్ను ఎక్కువనే పోస్తారా? ఇగో ఇవే తీసుకొస్తున్నా. ఆంటీ, ఆంటీ ఉన్నారా? ఎవరు? నేనంటే పరమేష్ని. ఓ పరమేష్, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదా ఆంటీ, మా అమ్మ పెళ్లి కాడిచి రమ్మని అయితే ఇద్దామని వచ్చిన. ఓ అవునా, సరే గాని అమ్మ వాళ్ళు మంచిగా ఉన్నారా? ఎక్కడుంటారు ఇప్పుడు? బాగున్నారా ఆంటీ? అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటుర్రు, నేను ఇక్కడనే హాస్టల్ నుండి చదువుకుంటానా. ఏంది, ఈ ఊర్లో నుండి హాస్టల్లో చదువుకుంటున్నావా? అవునా ఆంటీ? సరే గాని దా టీ తాగెళ్దు. సరే ఆంటీ. కూర్చో పరమేష్, నేను వెళ్ళి టీ పెట్టుకొస్తా. సరే ఆంటీ. ఇగో పరమేష్, వేడి ఉంది, జాగ్రత్త. సారీ పరమేష్, చూసుకోలేదు. సారీ పరమేష్, సారీ. పర్లేదు ఆంటీ, పర్లేదు. సరే ఆంటీ, మరి నేను వెళ్తా. ఆంటీ తెలుగులా మంచిగా నోటి నిండా అత్తాన్ని విలువచ్చు కదా, చెవులకు వినడానికి వినసొంపుగా ఉంటది. సరే అత్త. నువ్వు హాస్టల్ ఉంటే ఏం మంచిగా ఉంటది అల్లుడు. మరి ఎక్కడ ఉండాలి అత్త?
నాతో ఏందత్తా? అదే అదే ఈ ఇంట్లో నాతో నుండమంటున్నా. ఎలాగూ మీ మామ బయట దేశంలో ఉంటుండు కదా, నువ్వు నాతో ఉన్నావనుకో నీకు నచ్చిన వంటలు చేసి పెడతా, నిన్ను బాగా చూసుకుంటా, నువ్వు నన్ను ఏది అడిగినా కాదనకుండా నీ చేతిలో పెడతా, సరేనా? సరే అత్త, రేపు నా లగేజ్ ప్యాక్ చేసుకుని అత్త. సరే మా మంచి అల్లుడు. సరే అత్త, మరి నేను రేపు అత్త. సరే రేపైతే ఖచ్చితంగా రా. సరే అత్త, బాయ్. వస్తాడా రాడా? వస్తానట్టుగానే చెప్పిండా. ఛీ. ఏంది ఇంకా అత్తలేడు? ఛీ, ఫోన్ చేద్దామంటే నెంబర్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఎట్లా? అది వచ్చిన వాళ్ళుడు. నువ్వు అత్తవ రవని మస్తు భయపడ్డా అల్లుడు. భయపడ్డావు ఎందుకు అత్త? మనోళ్ళు బయట హాస్టల్ ఉండు ఎందుకని అంటున్నా. ఓహో అట్లా అత్త. సరేగాని అత్త, మరి నేను ఉండే రూమ్ ఏది? కనిపిత్తలేదా అల్లుడు? ఇదే మన రూము. ఇగో గిక్కనే మనం వండుకునే ప్లేస్. మరి అత్త, నాకు నిద్రలో కాలేసే అలవాటు ఉంది, నీకేం ప్రాబ్లం లేదుగా? సరే అల్లుడు, నాకెందుకుంటది? నువ్వు కాలేసుకో, అవసరమైతే చెయ్యి కూడా వేసుకో. సరే అత్త. సరే అల్లుడు, నువ్వు స్నానానికి వెళ్ళు, నువ్వు వచ్చేలోపు నేను చాయ్ పెట్టుకొస్తా. సరే అత్త. ఈరోజు ఎలాగైనా సరే నా అందాలతో వీనికి నా పైన ఆశ కలిగించాలి. పరమేశ్ చాయ్ తాగు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా.
ఏంటి మా అత్త గిట్ల చేస్తాంది? నన్ను టెంప్ట్ చేద్దామని చెప్తాందా లేకుంటే కావాలని చెప్తాందా? అబ్బ దొంగ, ఇప్పుడు దొరికావురా. నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో ఇప్పుడు తెలిసింది. ఏంటల్లుడు, నీకు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందా? చిచి లేదత్తా. ఆహా, మరి ఇదేంటో. ఇప్పుడు ఈ వీడియో మీ అమ్మ నాన్నకు పంపిస్తా. ఆ పని మాత్రం చేయకత్తా. నేను సిగరెట్ తాగుతా అని మా ఇంట్లో ఎవ్వరు తెలియదు ప్లీజ్. సరే, నేను చెప్పినట్టు చేస్తే ఈ వీడియో డిలీట్ చేస్తా. సరే చెప్పత్తా, చేత్తా. మీ మామ ఎలాగో లేడు ఇక్కడ. మీ మామ పోతూ పోతూ చెయ్యాల్సిన పనులన్నీ పెండింగ్లో పెట్టిపోయింది అల్లుడు. అవన్నీ నువ్వే పూర్తి చేయాలి. సరే అత్త, చెప్పు ఏం చేయాలో. ముందు డోర్ వేయి, తర్వాత చెప్తా అల్లుడు. సరే అత్త. ఏంటి అలా చూస్తున్నావు? రాత్రి నేను ఇచ్చింది సరిపోలేదా? చి అలా కదా అత్త. ఇంట్లో ఇంత సొగసైన పిల్లని పెట్టుకొని మామ బయట దేశం ఎందుకు? ఏం చెప్పమంటావు అల్లుడు, మీ మామకు నా మీద శ్రద్ధ ఎక్కడిది? మరి దేని మీద ఉందత్త? పైసల మీద. మామని ఇడిసబెట్టి బయట దేశం పోయి బాగా అన్యాయం చేసిండు అత్త. అవును అల్లుడు, నా అందమంతా అడవి కాసిన వెన్నెలైతోంది. ఆ వెన్నెలను దుప్పట్లోకి నేను తీసుకపోదాగా. మరి లేకపోతే ఏందత్త? మామలేని లోటు నేనే తీర్చాలిగా. తీర్చకుంటే నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనత్తా. ఏంది అల్లుడు, ఒక్క రాత్రికే ఇంత మార్పా? మరి నువ్వు ఇచ్చిన డోసు గంజాయి లెక్క పదే పదే ఆ మత్తు కావాలని నా మనసుని రెచ్చగొడుతుంది. ఓకే అల్లుడు, నీ ఇష్టం. ఏంటి ఎక్కన్నా? ఎవరైనా చూస్తారు, లోపలికి రా.